హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ వివిధ సాఫ్ట్వేర్. దీపావళి వీడియో ఇప్పుడు రిలీజ్ చేస్తున్నానండి. ఎందుకంటే కార్తీక మాసం కదా, 2 పూట్ల కార్తీక దీపం పెట్టుకోవడం, తోట పని చూసుకోవడం, ఇలా కొంచెం టైం సరిపోవట్లేదు. అందువలన వీడియో ఎడిటింగ్ చేయడం కూడా కాస్త లేట్ అయింది. నా వీడియోస్ అన్నీ లేటే అని మీకు తెలిసిందే, అది నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఇలా ఇంటి ముందు దీపాలతో అలంకరించుకున్నాము. చాలా సింపుల్గా చేసుకున్నాము, ఎందుకంటే టైం అస్సలు సరిపోలేదు. చాలా హడావుడిగా ఇటు వీడియో తీసుకుంటూ అటు దీపావళి సెలబ్రేషన్స్ చేసుకున్నామన్నమాట. అందువలన టైం సరిపోలేదు. ఇలా మా పాప కొన్ని స్టిల్స్ తీసుకుంది. ఇక్కడ అస్సలు టైమే లేదనమాట. టకటక పాప వరకు కొంచెం కవర్ చేశాము. ఇక మేడ మీదకి వస్తే ఇవి మీకు తెలిసిన విషయమే కదా, ఆల్రెడీ నేను వీడియో చేశాను. ఆ దీపాలే దీపావళికి ఇక్కడ వెలిగించుకొని దీపావళి మొత్తం ఇక్కడే సెలబ్రేట్ చేసుకున్నాం మేము. చాలా హ్యాపీగా, ఎకో ఫ్రెండ్లీగా, అంటే క్రాకర్స్ పెద్ద పెద్ద బాంబులు లాంటివి కాల్చకుండా ఇలా సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నాం అన్నమాట. ఈరోజు మా ఫ్యామిలీతో మేము ఎలా ఎంజాయ్ చేసామో కూడా ఈ వీడియోలో చూపించాను. అయితే నా ఫ్రెండ్ నాకు ఒక గిఫ్ట్ ఇచ్చింది ఈ దీపావళికి. అవి మీషోలో ఆర్డర్ చేసిందట. అవి నేను ఇప్పుడు మీకు చూపించాలనుకుంటున్నాను. అయితే ఇలా న్యాచురల్గా టపాసుల శబ్దం కూడా మీకు అర్థమయ్యేలాగా చూపించాను అనమాట. ఇదిగోండి, ఇవి ఆల్రెడీ ఇవి వాడేశానండి దీపావళికి. అప్పుడు నాకు వీడియో చూపించడానికి కుదరలేదు. సో ఇప్పుడు మీకోసం ఒక్కసారి ఓపెన్ చేసి ఇలా చూపిస్తున్నాను. ఇలా 3 ఫ్లవర్స్ లాగా, కింది వైపు స్టాండ్ లాగా, రాడ్స్ ఒక 3 ఇచ్చారు. ఇవి మొత్తం సెట్ అనమాట. ఇది మీషోలో ఆర్డర్ చేసిందట. చాలా తక్కువే పడ్డాయి రేట్ అని చెప్పింది మా ఫ్రెండ్. కానీ ఎంత పడిందో నేను అడగలేదండి, మర్చిపోయాను అసలు. గిఫ్ట్ కదా, అందుకని నేను అసలు అడగలేదు. మీకు ఎవరికన్నా కావాలనిపిస్తే కామెంట్స్ చేస్తే నేను రేట్ అడిగి చెప్తాను మీకు. సో ఇలా ఫిక్స్ చేసుకోవడం అనమాట. పైన కింద ఒక బోల్ట్ ఇచ్చారంతే, జస్ట్ అలా తిప్పేస్తే టైట్ అయిపోయాయి అన్నమాట. అయితే ఇవి 3 సైజులు వచ్చాయన్నమాట. సో నేను కృష్ణయ్య దగ్గర మేడ మీద మొదటిసారి ఇవి యూజ్ చేసి ఇందులో దీపాలు పెట్టుకున్నాను. అందుకోసం ముందు ఇవి చూయించి తర్వాత నేను వీడియో చూపిస్తాను, నేను వెలిగించుకున్నది కూడా. ఇలా చాలా అందంగా ఉన్నాయండి, నాకైతే బాగా నచ్చాయి. ఒకటి కృష్ణయ్య ముందు, ఒకటి లెఫ్ట్ సైడ్, ఒకటి రైట్ సైడ్, అలా పెట్టుకున్నాను నేను మేడ మీదే. ఇవైతే చాలా బాగున్నాయండి, నాకైతే చాలా బాగా నచ్చాయి. ఇలాంటి గిఫ్ట్స్ సెలెక్ట్ చేసుకొని మన ఫ్రెండ్స్కి మనం గిఫ్ట్ ఇస్తే లైఫ్ లాంగ్ వాళ్ళకి గుర్తుండిపోతాయి అన్నమాట. ఇలాంటి గిఫ్ట్లు బడ్జెట్ తక్కువ, కానీ ఒక స్వీట్ మెమొరీ లాగా మిగిలిపోతుంది అన్నమాట. సో ఇక ఫ్యామిలీ మొత్తం ఇలా మేడ మీదకి వెళ్ళిపోయాము. దీపాలు కింద పెట్టేసుకొని మేడ మీదకి వెళ్ళిపోయి ఇంక అక్కడే దీపాలంతా డెకరేట్ చేసుకున్నాము. ఇవన్నీ వెలిగించేప్పుడు వీడియో తీయడానికి కుదరలేదు, కానీ ఎందుకంటే ఇంట్లో దీపం పెట్టుకొని, ప్రసాదం రెడీ చేసుకొని, ఇంటి ముందు దీపాలు పెట్టుకొని ఇలా మేడ మీదకి వచ్చి వెలిగించుకునేసరికి లేట్ అయిందనమాట. సో అందరం ఎలా మేడ మీదే ఎంజాయ్ చేసామన్నమాట ఆ రోజు, దీపావళి రోజు. నేను వీడియో కోసం చూపించాను కదా, అప్పుడు ఈ కృష్ణయ్య దగ్గర ఉన్న 2 హ్యాంగ్ చేసి ఉన్నాయి కదా, అవి చేయలేదండి. అవి మళ్ళీ తయారు చేసుకొని కింద వైపు పెట్టాను చూసారా కృష్ణయ్య దగ్గర, అవి కూడా బిస్లరీ 5 లీటర్స్ బాటిల్ కటింగ్ చేసి కింది వైపుది ఒకలా దీపం పెట్టాను, పై వైపు ఇది కట్ చేసి ఇలా కృష్ణయ్య దగ్గర పెట్టుకున్నాను అనమాట. ఇవైతే చాలా బాగా యూజ్ అవుతున్నాయి. ప్రతిరోజు నేను దీపం అందులో పెట్టుకుంటున్నాను, ఎందుకంటే పైన గాలికి వెలగవు కదా సరిగా, అందుకని ఇలా పెట్టుకుంటున్నాను అనమాట. ఇలా మేడ మీద అందంగా మొక్కల మధ్యలో ఇలా దీపాలు పెట్టుకొని ఫ్యామిలీలో అందరం ఇలా ఎంజాయ్ చేస్తుంటే అసలు ఇది ఒక స్పెషల్ దీపావళి లాగా మిగిలిపోయిందండి నాకు. నాకే కాదు, పిల్లలకి కూడా చాలా బాగా అనిపించింది ఇక్కడ ఇలా సెలబ్రేట్ చేసుకోవడం. అయితే డెకరేషన్ కూడా మరీ టూ మచ్గా చేసే అంత టైం లేదు నాకు. ఈ కృష్ణయ్య దగ్గర స్టెప్స్ ఉన్నాయి కదా, అవైతే నేను తయారు చేసుకున్నవే థర్మాకోల్తో. ఇంతకుముందు నేను వీడియో చేశాను, ఆ పాత వీడియో ఒకసారి మీరు చూడండి. ఎవరికైనా నచ్చితే మీరు కూడా అలా ఐడియాతో రెడీ చేసుకోవచ్చు. చాలా ఖర్చు లేకుండా రెడీ చేశాను అనమాట నేను ఆ స్టెప్స్. లాస్ట్ టైం దీపావళికి లక్ష్మీ అమ్మవారిని ఇదే స్టెప్స్ మీద అరేంజ్ చేసుకున్నాను. మళ్ళీ ఇలా కృష్ణయ్యని అరేంజ్ చేసుకొని ఇంత అందంగా దీపావళి చేసుకుంటానని నేను అస్సలు అనుకోలేదు. థర్మాకోల్వే కదా, అవి టెంపరీ కదా అని అందరూ కామెంట్స్ కొంతమంది పెట్టారు నాకు. కానీ అసలు అవి ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో 1 ఇయర్ తర్వాత ఇప్పుడు ఈ దీపావళికి కూడా అవి యూజ్ అయ్యాయి నాకు. ఏదైనా నా ఓన్గా తయారు చేసుకొని పెట్టుకుంటే నాకు అందులో చాలా తృప్తిగా అనిపిస్తుంది. సో చూడండి, ఇలా కృష్ణయ్యకి మాల వేసుకొని నెమలి పించాలు చూసారా ఎన్ని పెట్టుకున్నానో, ఒక్క పించం ఊడిపోయింది స్వామివారికి. సో అందుకని అన్ని పించాలు పెట్టుకున్నాను నేను. ఇలా ఎదురుగా తులసమ్మ వారికి దీపం పెట్టుకొని పూజ చేసుకుంటుంటే ఎంత కళగా ఉందో కదా.
ఈ చిన్న ప్లేస్ ఎన్ని రకాలుగా యూజ్ అవుతుందో ఎన్ని వీడియోస్లో ఇదే విషయం చెప్పానో నేను. ఒక డిఫరెంట్ దీపావళి అనిపించిందండి ఇదైతే మాకు. ఎప్పుడు ఇంటి ముందు వెలిగించుకోవడం, కిందకి వెళ్ళి బయట కాల్చుకోవడం అపార్ట్మెంట్స్లో అలా అది చూశాను. కానీ మొదటిసారి చక్కగా మా ఫ్యామిలీ వరకు ఇలా మేడ మీదకి వచ్చి గార్డెన్లోనే ఏదో చిన్న చిన్న క్రాకర్స్ కాల్చుకుంటూ సరదాగా వీడియోస్ తీసుకుంటూ ఎంత బాగా ఎంజాయ్ చేశామో మేమైతే. ఇక నా వీడియోస్ చూస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తున్న మీ అందరికీ చాలా చాలా కృతజ్ఞతలండి. అందరూ హెన్నా వీడియో చేయమని చాలా ఎదురు చూస్తున్నారు. నెక్స్ట్ నేను హెన్నా వీడియో కూడా రిలీజ్ చేస్తాను. కార్తీక మాసం కదా, కొంచెం హడావుడిగా ఉంటుంది. నాకు కూడా దీపం పెట్టుకోవడం 2 పూట్ల సరిపోతుంది, అందువలన కొంచెం లేట్ అవుతుంది. అన్నట్లు నేను కూడా హెన్నా పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ కార్తీక మాసం తలస్నానాలతో నా హెయిర్ కూడా కొంచెం డ్రైగా అయ్యింది, గ్రే కలర్ కనిపిస్తుంది. సో నేను కూడా హెన్నా పెట్టుకోవాలి. కలిపేప్పుడు మీకు వీడియో చేసి చూపిస్తాను. ఇలా ముందు లైట్స్ వెలిగించాము. ఆ లైట్స్ కంటే లైట్స్ ఆపితేనే ఈ దీపాలు ఉన్నాయి కదా, వాటి వెలుగులు ఇంకా చక్కగా కనిపించాయని ఇలా వీడియో తీశాడనమాట మా అబ్బాయి. తులసమ్మ దగ్గర ఒక్క దీపం వెలిగించాము. చూడండి అసలు ఎంత ప్రశాంతంగా ఉందో అమ్మవారిని చూస్తుంటే. ఇలా ఈ కార్తీక మాసంలో బ్రహ్మముహూర్తంలో స్నానం చేసి ఇలా ఒక దీపం వెలిగిస్తే ఉదయాన్నే అసలు మనసుకి ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో అమ్మవారి ముందు కూర్చుంటే. ఈ ప్రశాంతత వలన మనకి తెలియని మనోధైర్యం ఏర్పడుతుంది మనసులో. మరొక విషయం ఏంటంటే, మనము ఉదయం 7-7:30కి అలా నిద్ర లేచి సూర్యుడిని చూసే కంటే అది ఆ పైన ఎన్నింటికైనా సరే, అలా కాకుండా ఎర్లీ మార్నింగ్ నిద్ర లేచి చీకటితో పాటు వచ్చే వెలుతురుని చూస్తూ ఆ కిరణాలు చూస్తూ ఉంటే మన కళ్ళకు కూడా చాలా మంచిదండి. ఒకప్పుడైతే నేను ఉదయాన్నే మా పాపను రెడీ చేసుకొని సంగీతం క్లాస్కి తీసుకెళ్తే 7:30 లోపు క్లాస్ కూడా అయిపోయేదన్నమాట. అలా ఉదయాన్నే చేసే పని ఏది తలపెట్టుకున్నా ఏ ఆటంకం లేకుండా చేసుకోవచ్చు మనము. అందుకే సూర్యోదయానికి ముందు లేవడం వల్ల చాలా పనులు అవుతాయి మనకి. ఇలా చూసారా, మా ఫ్రెండ్ ఇచ్చిన గిఫ్ట్ ఎంత బాగా సెట్ అయిందో. ఇక్కడ చిన్నది అలా మధ్యలో పెట్టించాను, అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి పెట్టుకున్నాను. ఎంత అందంగా ఉన్నాయో కదా. నా ఫ్రెండ్ ఇచ్చిన దీపాలు, ఇలా నేను తయారు చేసుకున్న దీపాలు 2 చూడండి, వేటికుండే అంతం వాటికి ఉంది కదా ఇక్కడ. ఆ మధ్యలో ఉన్న లోటస్ దీపాలేమో డీమార్ట్లో కొనుక్కున్నానండి ఒకప్పుడు. ఇలా నేను హారతి ఇచ్చిన తర్వాత మా పిల్లలిక ఫొటోస్ తీసుకోవడం, క్రాకర్స్ కాల్చుకోవడం స్టార్ట్ చేశారు. ఆడపిల్ల అంటే ఇంటికి లక్ష్మీదేవిలా అనిపిస్తుంది కదా కళగా తిరుగుతూ ఉంటే. అలా మా వారికి కూడా ఆడపిల్లలంటే చాలా ఇష్టము. అందుకే ముందు మా పాపే స్టార్ట్ చేస్తుంది మా ఇంట్లో ఏ పనైనా. చాలా అల్లరి పిల్ల కూడా. మా పాప లేకపోతే ఇల్లంతా బోసిగా అనిపిస్తుంది. అందరి మీద జోకులేస్తూ అందరినీ ఆట పట్టిస్తూ సరదాగా ఉంటుందన్నమాట. ఇలా అందరము దీపావళి చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం కృష్ణయ్య దగ్గర. పండుగ అంటే నా దృష్టిలో పిల్లలు ఉంటేనే బాగుంటుంది అనిపిస్తుందండి నాకైతే. ఎప్పుడైనా పిల్లలు ఎవరు లేకుండా పండుగ రోజు వస్తే ఏంటో డల్గా దీపాలు పెట్టుకుంటాను, పూజ చేసుకుంటాను, కానీ ఎందుకో డల్గా అనిపిస్తుంది. నా బర్త్డే అయినా ఇంట్లో ఇంకేదైనా పండుగలు వచ్చినా పిల్లలు ఉంటే ఆ సందడే వేరుగా అనిపిస్తుంది నాకు. ఇక మా పాప సరదాగా పాట పాడుతుంటే చిన్న క్లిప్ తీశాడు మా అబ్బాయి. మా పాప పాటకి ఇంకా ప్రాక్టీస్ చేయాలని మా వారు అంటున్నారు అక్కడ. ఇద్దరు ఇటు చూడండి, ఫస్ట్ అటు కాదు. అలాంటి అన్నీ అయినలే కానీ ఇలా క్రాకర్స్ కాల్చుకుంటూ
సరదాగా వీడియోస్ ఫొటోస్ తీసుకుంటూ గడిపామన్నమాట. దీపావళికి మా తమ్ముళ్ళలో ఎవరో ఒకరు నా దగ్గర ఉంటారండి. ప్రతి దీపావళికి ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు 5గురిలో. అలా ఈసారి 4వ తమ్ముడు వచ్చాడనమాట. లాస్ట్ టైం కూడా ఈ తమ్ముడే ఉన్నాడు దీపావళి అప్పుడు. లాస్ట్ టైం మా అబ్బాయి లేడు, ఈసారి మా అబ్బాయి, తమ్ముడు, పాప అందరం ఇలా ఎంజాయ్ చేసామన్నమాట. చక్కగా సరదాగా నా ఫ్యామిలీని కూడా మీకు చూపించినట్లు ఉంటుందనే ఈ వీడియో అప్లోడ్ చేశాను. ఇలా దీపావళి సెలబ్రేషన్స్ తో అయినా ఫ్యామిలీని అంతా మీతో షేర్ చేసుకోవచ్చు అనిపించింది నాకు. ఈసారి దీపావళి మాత్రం నిజంగా చాలా స్పెషల్ అండి. ఆ కిందకి వెళ్ళడం, అందరితో పాటు మందులు కాలుస్తూ ఆ పొగ పీలుస్తూ, దానికంటే ఇలా చక్కగా మేడ మీద జస్ట్ క్రాకర్స్ అలాంటి చిన్న చిన్నవి కాల్చుకొని ఇలా ఎంజాయ్ చేసాం. చూడండి మిగతా దీపాలన్నీ కొండెక్కాక కూడా ఈ కృష్ణయ్య ఎదురుగా పెట్టిన దీపాలు ఎంత బాగున్నాయో చూడండి, ఇంకా వెలుగుతూ. సెలబ్రేషన్స్ అయిపోయాక కిందికి వెళ్ళి మళ్ళీ ఏదో తెచ్చుకోవడానికి పైకి వచ్చానండి నేను. అప్పుడు చూస్తుంటే అసలు ఎంత ప్రశాంతంగా కనిపించాడో కృష్ణయ్య ఒక్కడే ఇలా దీపాలతో వెలుగుతూ. ఎంత ఆనందంగా అనిపించిందో చూస్తుంటే నాకు. ఇలా ఈ ప్లాస్టిక్వి యూజ్ చేయడం వల్లనే నాకు దీపాలు కొండెక్కకుండా ఇంతసేపు వెలిగాయన్నమాట. లేకపోతే త్వరగా కొండెక్కుతాయి కదా ఈ గాలికి. ఇదండి దీపావళి వీడియో, సరదాగా మీతో షేర్ చేశాను. మళ్ళీ మీకు ఉపయోగపడే మరొక మంచి వీడియోతో కలుస్తాను. బాయ్ అండి.